ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను కొట్టేశావు అని వారు ఆరోపణ చేశారు. మీ తాత జాగీర్ అనే పదాన్ని కూడా వారు నోరుజారి అన్నారు. వాటికి నేను లాస్ట్లో చివరిలో వారికి ఆ మాటకు కొంత సమాధానం చెప్పాలి. రెండోది, అసలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో ఈ రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయాలను ఎవరు మొదలుపెట్టారు, దానికి ఆద్యులు ఎవరు అనే విషయాన్ని నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజున మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాం. ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ఉమ్మడిగా వారు ప్రచారం చేసుకున్న విధానాలను నమ్మి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలను మాకు కూడా ఆశ్చర్యం కలిగించే అంత విషయాలు ఈ రోజున ఈ పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపు విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. దీనికి ఆద్యుడు ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారే. ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము, గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి బదలాయించారు. అదే రోజు ఏప్రిల్ 30న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు. దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే, ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, పేద విద్యార్థులకు చదువును బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని, ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా పిలువబడుతున్న ఈ భవనం ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా నిర్మితమైంది. ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది. ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా, శిక్షణా తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ భవనంలో ఏం జరుగుతున్నాయని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం దీని విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదేమీ అబద్ధం లేదు. భవనం ఉంది, అక్కడ భవనం కింద భూమి ఉంది. భూమిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మీదకి బదలాయించారు 1997లో. ఇది ఆ రోజున ఒక సంచలనం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం అనే విషయం ఆ రోజున సంచలనం. ఇది గుడిసె కాదు, దయచేసి మీరు మనవి చేస్తున్నాం. ఇది గుడిసె కాదు, రేకుల షెడ్డు కాదు, లేదా తాటాకులతో వేసిన పందిరి కాదు. ఇది ఒక అపురూపమైన, సుందరమైన హైదరాబాద్ నడిబొడ్డులో, మీ అందరికీ కూడా చెప్తున్నాను, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఆపోజిట్లో ఇది చాలా చాలా ప్రాచుర్యం కలిగిన భవనము. ఈ భవనం యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీ వారందరికీ తెలుసు. ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలని మీ ముందుకు తెచ్చాం. అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము, మేము భవనాలను కట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చబట్టింది, జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు విమర్శిస్తున్నారు. కాబట్టి ఈ భవన నిర్మాణం 1997లో భూ బదలాయింపు జరిగింది. ఆ భూమి మీద ఈ భవన నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇది ప్యాలెసా, సుందరమైన భవనమా, మీరే చెప్పాలి. ఇదే కాదు, ఇంకా కొన్ని విశేషాలను మేము ముందుకు తీసుకురావాలని ఈ రోజున మా ప్రయత్నం. ఇకపోతే కొన్ని జీవోలు నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. నేను ఒక్క మాట కూడా ఈ రోజున అబద్ధం చెప్పడానికి వీలే లేదు.
సవివరంగా జీవో నెంబర్లతో సహా తేదీలతో సహా కేటాయించిన భూములు, ఆ భూములలో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ తెలియాలని మేము ముందుకు వచ్చాము. ఓ 2-3 రోజుల నుంచి దారుణమైన దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన, ఆయన యొక్క నిర్ణయాలపైన, మా పార్టీ పైన. ఈ రోజున మీరు గమనించండి, నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 కాలంలో పరిపాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం 2016 జూలై 21 నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా? దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఈ జీవోను 2016లో జూలై 21వ తారీఖు నాడు మీ పార్టీయే, మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమా కాదా? ఇది ఆ జీవో. 2016లో ఇచ్చిన జీవో ఆధారితంగా మంగళగిరిలో సర్వే నెంబరు 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10 ఆత్మకూరు విలేజ్, మంగళగిరి మండలం, జీవో నెంబర్ 228, 22వ తారీఖు 6వ నెల 2017